మ్యాథ్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్. మ్యాథ్స్ బేసిక్ నుంచి 100కి 100 సాధించే దిశగా సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ ఇవ్వబడును. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ విద్యార్థులందరూ అర్హులు. పీవీఆర్ ఇన్స్టిట్యూట్, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9888266623. ఏపీ ఎంసెట్ ఎవరికైతే ర్యాంక్ రాలేదో వాళ్ళకి గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఎందుకంటే డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. ఏపీ ఈఏపీ సెట్ 2025 అనేది మనము మొబైల్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ మనం ఓపెన్ చేసినట్టుంటే ఇక్కడ మీకు ఈ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, డిక్లరేషన్ ఫామ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ ఈఏపీ సెట్ 2025. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే, ప్లస్ ఏపీ అండ్ తెలంగాణ సంబంధించినటువంటి స్టూడెంట్ ఇందులో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ గమనించవచ్చు, స్క్రోల్ అవుతా ఉంది. 15 జూన్లో మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 15వ తేదీ వరకు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ హ్యావ్ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద డిక్లరేషన్ ఫామ్ 10+2 మార్క్స్ ఆన్ ఆర్ బిఫోర్ 15 జూన్ 2025 5 PM 5 గంటల లోపు మనము ఇక్కడ చేయాల్సి ఉంటుంది అనమాట, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ని మనము ఓపెన్ చేసినట్టయితే ఈ డిక్లరేషన్ ఫామ్లో మనం గమనించాల్సిన విషయం, రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెట్ చేసినామంటే మీకు అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది, డిక్లరేషన్ ఫామ్ ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అంటే ఏపీ బోర్డు అండ్ టీజీ బోర్డు, తెలంగాణ బోర్డు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఆర్జీవీకేటీ స్టూడెంట్స్ కూడా నీడ్ నాట్ అప్లోడ్, వీళ్ళు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అని ఇచ్చాడు అనమాట. కాబట్టి ఏపీ స్టూడెంట్స్ కానీ, తెలంగాణ స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా IIIT స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ సిబిఎస్ఈ, ఐసిఎస్సి అండ్ ఓపెన్ ఇంటర్ వాళ్ళు మాత్రమే ఇందులో అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. సో మనకు ఇచ్చిన డేటు 15వ తేదీలోపు అప్లోడ్ చేసుకోవాలి. కాబట్టి అంతవరకు రిజల్ట్ రావు, సెకండ్ పేజ్ రిజల్ట్ రావు, అంతవరకు ఎటువంటి అప్డేట్స్ అయితే ఉండవు. సో మనకి ఎప్పుడు 15వ తేదీ తర్వాత 16, 17వ తేదీ ఈ ర్యాంక్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. 16వ తేదీ, 17వ తేదీ ఇవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఒక 4 days అనేది మీకు ఈ 4 daysలో మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 11th అండ్ ఈ 4 daysలో మనం వచ్చేసి ఈ 15th లోపు మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 16th కానీ 17th కానీ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు మనకి ఈ కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.